చిన్న సినిమా అని తక్కువ అంచనా వేశాం. 2 పెద్ద సినిమాలు 'ఘాటి', 'మద్రాసి'తో పోటీపడి కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్'లో ఆకట్టుకునే అంశాలేమున్నాయో సమీక్షలో చూద్దాం. హలో మూవీ లవర్స్! నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం, చేయకపోవడం పూర్తిగా మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. 90s మిడిల్ క్లాస్ బయోపిక్తో డైరెక్టర్ సాయి మార్తాండ్కి, యాక్టర్ మౌలి తనూజ్ ప్రశాంత్కి మంచి గుర్తింపు వచ్చింది. మౌలి తనూజ్ ప్రశాంత్ ఈ సినిమాలో హీరోయిన్ పేరుని ఇంగ్లీష్లో రాయడానికి ఎంత కష్టపడతాడో, ఇతని పేరును పూర్తిగా చెప్పాలంటే కూడా నాకంతే కష్టంగా ఉంది. మౌలి త్వరగా షార్ట్ నేమ్ ఫిక్స్ చేసుకుంటే మంచిదని నా సలహా. సినిమా ఓపెన్ అవ్వగానే హీరో ఫ్రెండ్ మధు అంటాడు, పెద్ద చెప్పుకునేంత లవ్ స్టోరీ ఏం కాదు ఇది, ఇద్దరు చదువురానోళ్ళ హృదయంలో జరిగే సంఘర్షణ అని. ఎగ్జాక్ట్లీ అంతే. చూసేవాళ్ళు కూడా పెద్ద ఆశలేం పెట్టుకోకుండా చదువురానోళ్ళు చేసే ఘనకార్యాలేంటో మనకు తెలియదా అనుకుంటూ రిలాక్స్ అవుతారు. సినిమా అంతా ఇంతే. పిల్లలు బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలని ఆశపడే తల్లిదండ్రులు, మేనేజ్మెంట్లో సీటు కొనగలిగే స్థాయిలో ఉండి కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని టాప్ కాలేజీలో సీటు సాధించాలని ఫోర్స్ చేయడం, పిల్లలు మాత్రం చదువు కన్నా ఆపోజిట్ జెండర్ పట్ల ఎక్కువ ఫోకస్ చేయడం, మాకేం తక్కువ, మా పేరెంట్స్ బాగానే సంపాదించి పెట్టారనే ధీమా. ప్రజెంట్ ఎక్కువ మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ కథ మా ఇంటి కథే అనుకునేంత దగ్గరి సంబంధం. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనిగట్టుకునే నీతి వాక్యాలు చెప్పకపోయినా అంతర్లీనంగా పేరెంట్స్కి మంచి సందేశం ఇచ్చాడు. హీరో తన తండ్రి గురించి చెప్తూ, మా అయ్య లంచాలు తీసుకుంటూ బాగానే సంపాదిస్తాడని ఉదాహరణలతో సహా చెప్పేస్తాడు. చెట్టొకటి కాయొకటి ఉండదు కదా, మనం ఎలాగో మన పిల్లలు అలాగే. మనం తప్పులు చేస్తూ వాళ్ళు కరెక్ట్గా ఉండాలనుకోకూడదు. హీరో ఫ్రెండ్గా చేసిన జయకృష్ణ మధు క్యారెక్టర్ మాత్రం నా దృష్టిలో హీరో కన్నా ఒక మార్కు ఎక్కువే కొట్టేశాడు. ఆ క్యారెక్టర్లో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. హీరో కష్టసుఖాలు షేర్ చేసుకుంటూనే ఎప్పటికప్పుడు మంచి చెడులు విశ్లేషిస్తుంటాడు. హీరోకి హీరోయిన్ పేరు కాత్యాయని స్పెల్లింగ్ రాక నానా తంటాలు పడతాడు. ఇంగ్లీష్ మీడియం చదువుకునే బీటెక్ స్థాయి స్టూడెంట్కి కాత్యాయని స్పెల్లింగ్ తెలియకపోవడం వింతే అయినా ఏమో అది కూడా నిజమేనేమో. ఎందుకంటే కాత్యాయని స్పెల్లింగ్ KHA అంటూ ఒత్తుఖ అని చెప్పించడం మనకు షాకింగ్గానే ఉంటుంది. మళ్ళీ చివర్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ బోర్డులో సెకండ్ H మిస్ చేయడం చైల్డిష్ స్క్రిప్ట్ అనిపిస్తుంది. ఇక్కడ పసిపిల్లలకు సంబంధించిన మరో పాపం గురించి చెప్పుకోవాలి. 7th, 8th క్లాస్ చదువుకునే పిల్లల పరిచయంలో కూడా లవ్ ఫీలింగ్స్ చూపించడం క్షమించరాని నేరం. నిజానికి నిజ జీవితంలో కూడా మన చుట్టూ ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఇక హీరోయిన్ శివాని సినిమాలో హీరో కన్నా 3 ఏళ్ళు పెద్దదట. కొన్నిసార్లు అలా కనిపించినప్పటికీ టోటల్గా ఆ క్యారెక్టర్ని ఇష్టపడతాం. ఫోన్లో మాట్లాడుతూ తండ్రికి దొరికిపోయినప్పుడు ఆమె నటన చాలా బాగుంటుంది. మొత్తం మీద ప్రస్తుతం వస్తున్న అరాచక అక్రమ కార్యకలాపాల హింసాత్మక అభూత కల్పనల మాయాజాల సినిమాల కన్నా ఈ లిటిల్ హార్ట్స్ లిటరల్లీ హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. చివరగా హీరో మౌలి గురించి, ఖచ్చితంగా అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. కానీ స్టేజీలపై సినిమాల గురించి మాత్రమే మాట్లాడడం మంచిది. అలా కాకుండా ఎవరో కుట్ర చేస్తున్నారు, ఎదుగుతుంటే ఓర్వలేక కామెంట్లు పెడుతున్నారు అంటూ 100లో 10 నెగిటివ్ల గురించి వెంటపడితే ఆ 10 కాస్త 100 పాతాళానికి లాగడం ఖాయం. బ్యాడ్ కామెంట్ల వల్ల కానీ, యాంటీ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ వల్ల కానీ పెద్దగా లాభ నష్టాలుండవు. బాగుంటే చూస్తారు, బాలేకుంటే పట్టించుకోరు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.